అండి, వెల్కమ్ టు అమ్మతో డైలీ జర్నీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇదైతే మొన్న ఆదివారం రోజు జరిగిన బోనాలండి. ఇక్కడ దగ్గరలో టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్లో జరిగిన బోనాలు. సో నేను ఇంకా సండే బోనాలు కదండి, ఇంకా లాస్ట్ వారము. ఇక్కడ మాకైతే ఇక్కడ మొన్న ఆదివారం రోజు లాస్ట్ సండే బోనాలు జరిగాయి ఇక్కడ. ఇంకా దానికోసం అయితే నేను ఇంట్లో బగారా, వడలు, అలాగే చికెన్ కర్రీ అయితే చేశాను. బోనాలు కదండి, బోనాలకి నాన్ వెజ్ లేకుండా ఎలా ఉంటుంది. సో దానికోసం అయితే నేను ఇలా బగారా రైస్ చేశాను, అలాగే చికెన్ కర్రీ, ఇంకా వడలు కూడా చేసేసి ఇంకా టెంపుల్కి వెళ్ళడానికి ఇంకా రెడీ అయ్యామండి. ఇదిగోండి చికెన్ కర్రీ అలాగే ఫ్రై కూడా చేశాను. తర్వాత సో అలాగే వడలు ఇవన్నీ కూడా చేసేసిన తర్వాత నేను టెంపుల్కి అయితే వెళ్ళిపోయాను. సో ఇది మాకు దగ్గరలో ఉన్న ఎల్లమ్మ టెంపుల్ అండి ఇది. సో అందరు బోనాలు ఎత్తుకొని వస్తున్నారు. మార్నింగ్ నుంచి కూడా బోనాలు తెచ్చే వాళ్ళు తీసుకున్నారు. ఇదిగోండి బోనం ఎత్తుకొని వస్తున్నారు. సో అమ్మవారికి సమర్పించడానికి ఇలా బోనాలు తీసుకుని అయితే వస్తాను. మేము ఇంక ఇలా లోపలికి వెళ్ళి ఇంకా అక్కడ కొబ్బరికాయ అయితే కొట్టి అప్పుడు టెంపుల్లోకి అయితే వెళ్తాము. సో ఇక్కడ ఇదిగోండి ఇక్కడ బోనం అయితే ఇక్కడ సమర్పిస్తున్నారు అన్నమాట. ఇక్కడ ఎల్లమ్మ తల్లి బోనం అయితే తీసుకుంటుంది. ఇక్కడ ఎల్లమ్మ తల్లికి ఇక్కడ బోనం సమర్పిస్తున్నారు తీసుకొచ్చి. అప్పటికే చాలామంది వచ్చి వెళ్ళిపోయారండి. ఇదిగోండి తీసుకొస్తున్నారు చూడండి బోనం. ఇలా బోనం ఎత్తుకొని వచ్చి ఇలా అమ్మవారికి ఈ పక్కనైతే ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకోవాలండి. ఇక్కడ అయితే కొబ్బరికాయ కొట్టుకొని మనము అలాగే బోనం తెచ్చుకున్న వాళ్ళైతే ఇంకా పక్క నుంచి అలాగా అమ్మవారికి ఇవ్వాలి. వాళ్ళకి ఇస్తే అక్కడ బోనం సమర్పిస్తారు అమ్మ. ఇలా ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత మనము ఇక్కడ మైసమ్మ కూడా ఉందండి. ఇక్కడ ఆ గుళ్ళకు కూడా వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఇదిగోండి మైసమ్మ తల్లి. పక్కగా ఈ గుడి కూడా ఉంది, మైసమ్మ తల్లి గుడి ఉంది ఇక్కడ. ఇక్కడ కూడా వచ్చి అమ్మవారికి దండం పెట్టుకొని తర్వాత ఎల్లమ్మ తల్లి దగ్గరికి వెళ్దాం. అక్కడికి ఇలా ఇది ఎల్లమ్మ తల్లి గుడి అండి. ఇలా మనం ప్రదక్షిణలు చేసుకొని ఇప్పుడు గుళ్ళోకి అయితే వెళ్దాము. ఇదిగోండి అమ్మవారు. ప్రదక్షిణాలు చేసుకున్నప్పుడు దర్శనం కోసం వెళ్దాము. సో మనం ఇలాగ దర్శనం చేసుకునేటప్పుడైతే మనకి దారిలో నాగమ్మ తల్లి అలాగే శివుడు కూడా దర్శనం ఇస్తారండి. శివలింగం కూడా ఉంది ఇక్కడ. నందీశ్వరుడు, శివలింగం అలాగే నాగమ్మ తల్లి ఇక్కడే ఉన్నారు. ఇలా ఇక్కడ కూడా వీళ్ళ దర్శనం కూడా చేసుకుని తర్వాత ప్రదక్షిణలు చేసుకుని గుళ్ళోకి అయితే వెళ్ళా. తర్వాత అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. ఎక్కడైతే ఇంకా బోనాలు తీసుకొని వస్తూనే ఉన్నారండి, ఎక్కడ కూడా ఖాళీ లేదు గుడి. సో ఇప్పుడు కొంచెం క్లీనింగ్ చేయడం కోసం అయితే ఆగమని చెప్పారు, బయట ఆపేశారు బయట. సో ఇప్పుడు లోపల ఉన్న వరకు దర్శనం చేసుకుని బయటకు వెళ్ళిపోతే ఇంకా లోపల క్లీనింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ బోనాలు ఇప్పుడు ఎక్కువ వస్తారండి, సాయంత్రం అవుతుంది, ఇంకా ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఇప్పుడు ఒకసారి క్లీనింగ్ చేయడానికని ఆపేశారు. ఇదిగోండి ఎల్లమ్మ తల్లి అమ్మవారి దర్శనం చూడండి. సో భక్తులందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. ఇదిగోండి అమ్మవారి దర్శనం. సో అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము. ఇంకా అందరు వస్తూ ఉన్నారు. ఇంకా ఆపేశారు బయట ఉన్న వాళ్ళని. క్లీనింగ్ అయ్యాక అప్పుడు పిలుస్తారు. ఇక్కడ శివయ్య దర్శనం చేసుకోవడానికి వచ్చండి. ఇక్కడ నాగదేవత ఉంది. ఇక్కడే దీపారాధన చేసి అలాగే నైవేద్యాలు అవి పెట్టారు. ఇక్కడ లోపలైతే శివలింగం ఉంది. ఇలా నందీశ్వరుడు కూడా ఉన్నాడు మనకి ఇక్కడ.
అలాగే శివయ్య దర్శనం కూడా చేసుకుని, నాగదేవత దర్శనం చేసుకుని సో అసలు ఖాళీ లేదండి. ఇక్కడ కూడా వస్తూ ఉన్నారు, బోనం సమర్పిస్తూ ఉన్నారు. బోనాలు కదా, బోనాలు తీసుకుని బోనాలు వస్తూనే ఉన్నాయి. ఇంక ఇప్పుడు రష్ ఎక్కువైపోతుంది. మళ్ళీ దర్శనం చేసుకుని ఇంకా ఇంటికి బయలుదేరాలి. ఒక పండగలాగా నిజంగా ఎంత చాలా బాగా చేస్తారండి బోనాలు ఇక్కడ. టెంపుల్ దగ్గర క్లీనింగ్ కోసం ఆపారని చెప్పాను కదా, క్లీనింగ్ అయితే జరుగుతుంది లోపల. క్లీనింగ్ అంతా అయిపోయాక అందరూ కూడా లోపలికి వెళ్ళి మళ్ళీ ఇంకా బోనాలు సమర్పించే వాళ్ళు ఇంకెక్కువగా వస్తారు. ఇప్పుడు ఈవినింగ్ టైంలో ఇంకెక్కువ అవుతారు కదండి. సో దానికోసం క్లీనింగ్ కోసం ఆపేశారు. ఇదిగోండి వస్తూ ఉన్నారు. ఇలా ప్రదక్షిణాలన్నీ చేసుకున్న తర్వాత అక్కడ బోనం సమర్పించి ఇలా వస్తున్నారు ఇక్కడికి దర్శనం కోసం, ఎల్లమ్మ తల్లి దర్శనం కోసం. ఇదిగోండి ఎంతమంది అయిపోయారు అప్పుడే, మీరు నడవండి, నేను ఫుల్ అయిపోయారు టెంపుల్లో మొత్తం. ఇదిగోండి ఇంకా అమ్మవారి దర్శనం చేసుకుని మళ్ళీ ఇంటికి బయలుదేరుతున్నామండి. ఇక ఎంత చూసినా అమ్మవారిని చూడండి, మనల్ని చూస్తున్నట్టే ఉంది అమ్మవారు అయితే. ఇంకా ఎంత వెళ్తున్నా కానీ మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తూనే ఉన్నాము. చూస్తున్నారు కదండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.